హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ వరంగల్ సమీర్ని. సో మీరు జల్విహార్ వెళ్ళాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. సో మనకు ఎర్లీ మార్నింగ్ వరంగల్ నుంచి డైలీ 5 o'clockకి మేము ట్రైన్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాక ర్యాపిడో బుక్ చేసుకోవడమే కరెక్ట్ అంట. నార్మల్ గా మీరు ఒకవేళ బయట స్టేషన్ ముందు ఉన్న ఆటోలకు మాట్లాడితే 350 to 400 రూపీస్ తీసుకుంటారు. అదే మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే జస్ట్ 200 రూపీస్ కే వెళ్ళొచ్చు. అది కూడా సేఫ్ రైడ్ అండ్ జర్నీతోని. సో ఫైనల్లీ మనం జల్విహార్ కి అయితే వచ్చేసాం. కానీ మీరు జల్విహార్ కి వద్దాం అనుకుంటే ఆఫ్టర్ 11 తర్వాత రండి. ఎందుకంటే జల్విహార్ అనేది 11 కి ఓపెన్ అవుతుంది. మేమైతే ఒక గంట ముందే వెళ్ళిన. ఫైనల్లీ 11 o'clock అయితే అయిపోయింది. ఇక్కడ ప్రైస్ పర్ పర్సన్ కి ఇప్పుడు 550 రూపీస్ అయింది. మీకు ఎంట్రీలో బ్యాక్ చెకింగ్ ఉంటది అండ్ మీకు బ్యాక్ సైడ్ అవుపడుతున్న వ్యాన్ అయితే జల్విహార్ వ్యాన్ అనమాట. పికపింగ్ అండ్ డ్రాపింగ్ చేస్తుంది, అది కూడా సమ్మర్ లో. సో మీరు జల్విహార్ లోపలికి ఎంట్రీ అయ్యాక ఇలా చాలా లాకర్స్ అయితే ఉంటాయి. సో ఈ లాకర్స్ కి వీళ్ళు 200 రూపీస్ చార్జ్ చేస్తారు. మెయిన్లీ మీరు ఇక్కడ వినాల్సిన విషయం ఏంటిదంటే మీ లాకర్ యొక్క కీ ఉంటది కదా, ఆ కీ మీరు ఎక్కడన్నా ఆడుకునేటప్పుడు మర్చిపోయి ఇంకెక్కడో పెట్టి మర్చిపోతే ఆ కీ అనేది దొరకదు. సో ఈ కీకి ఒక ట్విస్ట్ ఉంటది. మీ పోయిన కీ లాకర్ నెంబర్ చెప్తే వాళ్ళ దగ్గర ఉండే డమ్మీ కీతోని మీకు లాకర్ ఓపెన్ చేస్తారు. ఆ లాక్ ఓపెన్ చేయడానికి 300 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటిదంటే మీ పోయిన కీ ఏదైతే ఉంటదో ఆ నెంబర్ ఉన్న మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఆ కీ అనేది దొరికినాక మీ పేమెంట్ అనేది మీకు సెండ్ చేస్తారు. సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మీకు నైలాన్ టీ షర్ట్ ఉండాలి, నైలాన్ షార్ట్ ఉండాలి. సో అది ఉంటేనే మీకు వాటర్లో దునకనిస్తాడు. సో లేకుంటే మీకు లోపల కూడా దొరుకుతాయి, షార్ట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి. సో మీరు బై చేసుకొని వెళ్ళచ్చు. అది అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని అయితే మేమైతే మళ్ళీ లాకర్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో మీరు ఇంటికా నుంచే తెచ్చుకుంటే మంచిది అంట. నేను ఇంటికా నుంచే టీ షర్ట్ అయినా షార్ట్ అయినా తెచ్చుకోండి. ఇప్పుడు మీకు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం చూపెడతా. మీరు ఈ ప్లేస్లో చెప్పులు పెట్టుకోవాలి, మీకు ఒక టోకెన్ ఇస్తాడు. ఇక్కడ మీకు టోకెన్ పోతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళా మీరు పోగొట్టుకోకండి. ఇలా మనకు ఏంటి ట్యూబ్స్ ఉంటాయి. సో ఆ ట్యూబ్స్ నుంచి మనం అక్కడ పైన అవపడుతుంది కదా, పైన నుంచి మొత్తం తిప్పుకొని లాస్ట్కి ఇక్కడ డెడ్ ఎండ్ అన్నట్టు. సో లాస్ట్కు మనం ఎంజాయ్ చేసి మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ ఇక్కడ 1% కూడా ఉంటుంది. సో అక్కడ అవపడుతుంది కదా మీకు, అవన్నీ 2% అన్నట్టు. కపుల్స్ అయినా ఎవరైనా, సో ఎవరైనా రావచ్చు. సో దాంట్లోనైతే కపుల్స్. సో ఇక్కడ ఈ సెక్షన్లోనైతే మీకు సింగిల్కి పనికి వస్తుంది. సో ఈ ట్యూబ్, సో ఇదే ఆ ట్యూబ్. సో ఇలా 3 ఫ్లోర్లు ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇంకో స్టెప్ ఉంది. హే భయ్యా, ఇలా మూడు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత చూపెడతా, వ్యూ చూపెడతా. సో ఇలా మనకు చూపెడతా ఉంటారు. ఏ భయ్యా, మెల్లగా అగో దెబ్బ తాకుతుంది, మంచు దెబ్బ తాకుతుంది. సో ఇలా రౌండ్ తిప్పుతారు అన్నట్టు, ఇట్లా రౌండ్ తిరుగుతుంది. సో అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మొత్తం అటు చుట్టూ తిప్పుకొని ఇంకా సర్కిల్ ఉంటుంది. సో ఆ సర్కిల్ నుంచి మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. ఆ బ్రో అయితే చూసిరు కదా, బ్రోని నెక్స్ట్ లెవెల్ వైబ్ అవుతారు, నెక్స్ట్ లెవెల్ చిల్ అవుతారు. సో నేను కూడా అక్కడ ఇంకా పోలేదు. నేను కూడా అక్కడికి పోయినాక మీకు మొత్తం పైన నుంచి కింది వరకు ఎట్లా వచ్చినా ఏంది మొత్తం చూపెడతా. బ్రో హాయ్ అని చెప్పు. హాయ్. సో ఇట్లా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా గార్డ్స్ ఉంటారు. ఇక్కడ మీరు అక్కడ నుంచి కింది దిగినాక ఇక్కడ గార్డ్స్ ఉంటారు. కింద పడితే ఏమైనా దెబ్బ తాకినా వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు. సో నేను ఇప్పుడు మీదికి వెళ్తానా చూడండి.
రైడ్ అయితే అయిపోయింది. సో ఇంకొక రైడ్కి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి. సో దీనికి కూడా ఎక్కాలంటే 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఆ 3 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత మజా ఎట్లుంటుందో చూపెడతాయి చూడండి. ముగ్గురు పెడితే సో ఇలా ముగ్గురు వెళ్తే పోటీ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు. సో బ్రో మనకు ప్రతి రైడ్కి ఇలా గైడ్ ఉంటాడు. సో ఆ గైడ్ అనేది మనకు ఇక్కడ ఎట్లా పోవాలో ఏందో మొత్తం చూపెడతాడు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. ఈ రైడ్ అయితే మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఈ రైడ్ అయితే ట్రై చేయండి. యూ షేప్ ఉంటుంది. సో నెక్స్ట్ రైడ్ కూడా మీకు చూపెడతా. లాస్ట్ టిల్ చూడండి వీడియో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అయితే వేవ్ పూల్ అంటారు. వేవ్ పూల్ సేమ్ సముద్రం లెక్క ఫీల్ వస్తుంది. సేమ్ అట్లానే ఉంటుంది చూడండి. ఓ అయ్యా జాడతానా కాదు నేను. ఓ అయ్యా సేమ్ వేవ్ సముద్రంలో ఎట్లా వేవ్స్ వస్తావో సేమ్ అట్లా వస్తాయి. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇదైతే. సో నేనైతే చేసిన అందరూ వచ్చేయండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వేవ్ పూల్ దగ్గరకు రండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్ అవుతారు. ఇప్పుడు మీకు రెండు అంచు పెడతారండి. ఫైనల్లీ రెయిన్ డాన్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్ అనిపించింది రెయిన్ డాన్స్ లో. సో మీకు ఇక్కడ ఫుటేజ్ పెడతా చూడండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం. సో ఎవరైతే వీడియోకు ఇప్పటిదాకా చూస్తున్నారో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో గైస్ చూసిరు కదా మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ వరంగల్ సమీర్. సారీ తెలుగు శామ్.